guys, welcome to the channel Minecraft Game Today. Last time it happened. So last time అయితే మనం వుడ్ కలెక్ట్ చేసుకొని ఆప్ చేసాం. సో దానికైతే ఎవరు చూడలేదు అన్నమాట. ఎందుకంటే మనం ఎవరైనా వుడ్ కొట్టి ఫస్ట్ టూల్స్ చేసేసుకుంటారు. బట్ నేను మాత్రం అలా నాకు అలా చేసేసుకున్నాను. ఇది ఇందులో ఒక ప్రాబ్లం అయితే ఏంటంటే ఇప్పుడు మైన్క్రాఫ్ట్ ఆడేటప్పుడు అప్పుడు మనకి ఏ స్కిన్ వచ్చింది ఆ స్కిన్ మారకుండా వేరే స్కిన్స్ అయితే మారిపోతాయి అన్నమాట. అందుకే ఇందులో నేను ఒక్కటి నచ్చింది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే గైస్, ఈ స్కిన్ ఏమనుకోకండి, ఇది నా స్కిన్నే, నేను ఎడిట్ చేసుకున్నా. ఇది యాక్చువల్లీ ఇది హైఫ్యాన్ స్కిన్ నాకు నచ్చిందనేసి నేను అయితే ఎడిట్ చేసుకున్నా అన్నమాట. ఇది బ్లూ కలర్లో మార్చేసిన మొత్తం. లాస్ట్ టైం అయితే ఇది పెట్టుకోవాలి. నాకైతే ఏది పెట్టుకుంటే ఏది బ్రో స్కిన్నే కదా అనుకోవచ్చు. నాకేదో అట్లా అనిపిస్తుంది, పెట్టేట్టుకుంటున్నా. ఇదే కదా ఏంది గైస్, పండుగలో ఉన్నాం. ఇవన్నీ పట్టించుకోకండి, ఇవి సర్వైవల్. అది 1 బ్లాక్ ఆడే అందులో. సో ఇప్పుడు అయితే వెళ్దాం. ఈసారి బాగుండదు. అదే ఆఫ్లైన్లో కలెక్ట్ చేశాను. ఆఫ్లైన్లో అయితే నాకు ఆఫ్లైన్లో నాకు 3 బ్లాక్ షీప్స్ కనపడ్డాయి. అదేమో ఇష్టం నాకు అట్లా కనపడం. అవి 3 చంపేసి ఒక బెడ్ తీసుకున్నా. అండ్ నాకు చాలా కోల్ దొరికింది కూడా. సో ఆ కోల్ తీసుకొని నేను మా కోల్ తీసుకున్నా. కోల్ తీసుకొని టార్చెస్ మొత్తం తయారు చేసుకున్నాను. 64 టార్చెస్ వచ్చాయి. సో చాలా హ్యాపీ. అంటే బెడ్ అవ్వలే. ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్. ఆఫ్లైన్లో కలెక్ట్ చేశాను. అప్పుడు ఇలా మీరు గమనించచ్చు, పైన క్లౌడ్స్ ఏంది ఇంత క్లౌడ్స్ ఏంది ఇంత రియలిస్టిక్ ఉన్నాయని. నేనే ఇలా సోలార్ షేడర్స్ వర్క్ అవ్వట్లేదు అనేసి ఇంకో షేడర్స్ అయితే ఆన్ పెట్టుకున్నమాట. ఇది వర్క్ అవుతుంది. ఇక ప్రస్తుతానికి ఇది వాడుతున్నాను. అన్నీ పక్కన వచ్చేసి నాకు చాలా దొరికాయి. వచ్చేసాం. డామేజ్. మనకైతే అప్పుడు షీప్స్ కనిపించాయి. ఇప్పుడు కనిపించాయి. బట్ నాకు ప్లేన్లో అయితే నా డౌట్ విలేజ్ దొరుకుతామని. షీప్స్ ఇంపార్టెంట్, కరెక్ట్ టైంకి దొరికాయి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫుడ్ వి వాంట్ ఫుడ్. ఏంది నువ్వు ఇది జోహో సచ్చింది. అవును, ఏడిపోతున్నావు? అరే అవ్వలే. స్టోన్కి అవ్వలే. మనం 3 దొరికి ఏంది మనం అయితే స్టోన్గా బ్రిల్డ్ అవ్వాలా. మనకి జస్ట్ ఒక ప్లాన్ అయితే ఉంది. చెప్తా. వెళ్ళండి, పోదండి. ఇక డబ్బుల సౌండ్ ఎందుకండి. ఓకే గైస్, ఈ షేడర్ బాగానే ఉంది. కానీ అక్కడ దూరం నుంచి
అజయ్ విలేజ్ ఉంటే ఆడే ఇల్లు కట్టుకొని బ్రతుకుదాం. ఇది ఏంటో తెలీదు నాకు. ఇష్టం చేస్తున్నా విలేజ్ ఉంటుంది. బాబో నాకు మోల్ లాగ్ కాదు, ఘోరంగా లాగ్. విలేజ్ నాకైతే ఆ సైడ్ అస్సలు సైడ్లో ఎక్కువ ఉంటుందని మేడందే పుట్టిగా ఇది పీసీ ప్లేయర్స్ కూడా కాబట్టి సౌండ్స్ ఇలా వస్తాయి, టీవీ సౌండ్ అవి మొబైల్ ప్లేయర్స్ పని చేయదురా. ఓ ఫుడ్ లేదు అందుకేనా. పచ్చి మాంసమే తినాలి. ఓహో అందరూ తక్కువైంది అందుకే. నేనైతే కనపడదు. మెయిన్ వస్తుంది టాస్క్ మామూడు చిన్న అదే కిల్లర్ బన్నీ కిల్లర్ బన్నీ కాదు, కిల్లర్ బన్నీ అనుకున్నాను. కష్టపడి ఇలా వస్తాయి. అరే కష్టపడి ఇక్కడికి వస్తే దీంట్లోకి వెళ్ళిపోవడం. వచ్చారు. ఓకే చిన్న పాప వచ్చినప్పుడు వచ్చింది. ఏం పాపాలు రా అనుకుంటున్నారే. ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న పాప వచ్చింది. ఇట్స్ నా బెస్ట్ ఆప్షన్. అండర్ ఇట్స్ నాట్ పాసిబుల్ ప్లేన్స్ ఒక బట్ ఒకరోజు ఇక్కడ స్టే చేస్తే స్టే చేద్దాం. లైవ్ సెట్ ఎట్రా నేనా చాలు. ఇంట్లో ఒక టార్చ్ పెడదాం. మన బెడ్ వేసుకొని వండుకుందాం. సరే ఒక్కరోజు వేడే స్టే చేసి అండ్ ఆల్ సచ్ కోడింగ్స్ అండ్ జెలూడింగ్స్. సో మనం ప్లేన్స్కి వెళ్ళి అయితే కింద మనం యూట్యూబర్స్ అండర్ గ్రౌండ్లోనే ఇల్లు కట్టుకుంటారు. సేమ్ నేను అలా పిక్చర్ ఇవన్నీ కావాలనుకోండి.
వుడ్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అంటే క్రీపర్ అమ్మా. ఏంది మార్క్స్కి భయపడేది. నేను జావా ఎడిషన్లో కూడా అంటే మోజా లాంటిలో కూడా ఒకసారి చేసిన సిరీస్, బట్ ఇంకా అప్లోడ్ చేయాలి ఆఫ్లైన్ సిరీస్. It was crazy, bro. అలా నేనైతే ఫస్ట్ నేను ఏం చేద్దాం అనుకున్నాను, ఇల్లు కట్టేసి వీడియోని అయితే ఏం చేద్దాం అనుకుంటాను. ప్లీజ్ మా సో మచ్. ఓకే వచ్చేసినాం. నెక్స్ట్ టైం షేడర్స్ ఆన్ చేసుకుంటారా పోయి. నేను షేడర్స్ ఆపేద్దాం, నా వల్ల కాదు షేడర్స్తో. అజ్జా డిస్కనెక్ట్ రాదో, నాకు పిచ్చి కోపం వస్తుంది. డిస్కనెక్ట్ రాదు ఎప్పుడు, సరే డిసాక్టివేట్ రాదు. ఓకే ఉడ్డు కొట్టుకున్నాక నేను అయితే ఉడ్డు కొట్టుకుంటాను, ఎందుకంటే స్టోన్ అప్గ్రేడ్ కావాలి కదా. ఫర్ దట్ मेरा भाई है तो राड़े रोड़े చూడండి ఘోరమైన ల్యాగులు. మళ్ళీ హెల్త్ తగ్గిపోయిందిరా. ఇంకా ఫుడ్ ఏం అనుకోకవు, ఇది చంపేయాల్సి వస్తుంది ఒక్క హీట్లో. నేను జంప్ చేసి కొడితే ఈజీగా చచ్చిపోతాయి. ఎన్ని హార్ట్స్ అమ్మా నీకు? 10 హార్ట్స్ ఉంటాయి కదా మాలాగా. పిగ్గు పిగ్గు కోడి, బంగారి కోడి పిట్ట దయటు. ఓషన్ మాన్యుమెంట్ ఉందనుకుంటాడా, ఉంటే ఓషన్ మాన్యుమెంట్. కోడి కోడి అమ్మ, షీప్లమ్మ ఇట్రా అమ్మ, నీకు ఎప్పటి నుంచే ఎదురు చూస్తూ ఉన్నా. అట్లా ఎల్లుకు, డోంట్ లైక్ దట్టు. ఫస్ట్ నా పని నేను చేసుకుంటా ప్లీజ్. నాకు తొందరగా ఫుడ్ తిను, చచ్చిపో గైస్. మాటినట్లే మాటినట్లే మాట్లాడినది. ఇంకొకటి ఏదమ్మా వెయిట్ చేస్తాను నాకు. ఇక్కడ 2 ఉన్నాయి. సెట్ ఫుడ్ సెట్ ఒకటి సెట్ అది. నేనైతే ఎల్లో ఫ్లేవర్ అయితే తీసుకుంటున్నా. ఫుడ్ ఫస్ట్ ఉడ్డాడుంది. రోడ్డు ప్లేస్ మా దొరకు అదే చేసిన. ఏంది ఇప్పుడు? అది లేదు సరే, నేను వదిలేస్తున్నాలే. వచ్చాను ఒకటి. ఆమె దారి ఉంది కదా. పొట్టు ఆకలి. షేర్ మెట్టు ఎక్కుతారా?
పేరుగల్ల పెను నీడ ఆయ మా అయ్యా రెండు ఉడ్లు కొట్టుకొని రెండు తయారు చేసేసుకుని కంప్లీట్ పాయసం అయితే ఇచ్చింది. పాయసం ఎక్కుదాం. మళ్ళీ నైట్ అవుతుందా? అంటే గైస్ థర్డ్ ఎపిసోడ్లో ఒక షేడర్స్ అయితే ఉంటుందా, రియలిస్టిక్గా ఉంటుంది. ఆర్టీఎక్స్ అది ఎర్ర పాడు ఉంటుంది. ఇంకా పైన ఉడ్డు కొట్టేసి ఉడ్డు లేదు ఏం లేదు. పెద్ద ఉడ్డు అనుకుంటే నేను ఆర్డర్ కొట్టేసా. ఎప్పుడు కొట్టాను? ఫస్ట్ ఎపిసోడ్లో కొట్టేసాను అనుకుంటా. ఇది ఇప్పుడు ఆడున్నాయి ఉడ్లు 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 కొట్టిన ఉడ్డుది. ఇక్కడికి వెళ్దాం. Guys, I don't like really. వేరేది అంటే ఒక చూద్దాం అనుకున్న వెబ్సైట్ చాలా క్రేజీ వీడియో 20 అవ్వచ్చు. అది Twitter.io గూగుల్లో టైప్ చేసేయండి, వచ్చేస్తుంది. నేను మిమ్మల్ని ఇన్వైట్ చేశాను, మీరు వచ్చేసేయండి. అండ్ మనం అందరం స్క్వాడ్స్తో ఆడదాం. బట్ ఈ సాటర్డే మండే అయితే అనుకుంటున్నా. మండే ఫిక్స్ చేసేస్తాను. ఇది వీడియో రాకపోతే ఎప్పుడప్పుడు చేస్తున్నాం లేండి. నాకైతే ఏదో ఒకటి పెట్టేసినాంలే. Okay guys, pickaxe. తవ్వాల నాన్న ఇష్టం లేదు, ఒకటే ఇది తవ్వాలి. ఓకే, ఇది అండ్ దిస్. ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటే ఇంకొన్ని బ్లాక్స్ బ్రేక్ చేద్దాం. అండ్ ట్రాప్ డోర్ ఎలా చేయాలా? Okay guys, almost is overing.
అయ్యో యార్ మేడే వీడియో. ఓకే బెడ్ పెట్టేద్దాం. ఇక్కడ బెడ్డు టార్చెస్ 2 టార్చ్లు సరిపోతాయి. అండ్ క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ చెప్పా కదా 2వ వుడ్ అని. ఫస్ట్ బెడ్ చేసేసుకుందాం. బ్లాంక్స్ లేవా? నో ప్రాబ్లం. మీరు వచ్చేసేయండి. ఫస్ట్ మొబైల్ ప్లేస్ కష్టాలు ఎవరికి తెలుసు. జస్ట్ బెడ్ వస్తుంది. బెడ్ క్యాచ్ చేసుకొని ఎల్లోలో ఈడబెట్టి ఎల్లో బెడ్ రాదా? మర్చిపోయా. ఇప్పుడు ఎల్లో బెడ్ వస్తుంది అన్నమాట. మనమైతే మర్చిపోయినాం. సో ఈ ఎల్లో బెడ్ 2 బెడ్లు ఎందుకు ప్రో అనుకోవచ్చు. ఒకటేమో మైనింగ్కి, ఇంకోటేమో దానికి. నైట్ అయిపోయిందా? నీకు నైట్ అయిపోయిందా? సో ఇప్పుడు మన స్టోన్ క్రాఫ్ట్ అండ్ క్రాఫ్టింగ్ టేబుల్ అవన్నీ తయారు చేసేసుకుందాం. ఫటాఫట్ తయారు చేసేసుకుందాం. ముందు క్రాఫ్టింగ్ టేబుల్ బ్రో. మనకి స్టిక్స్ కావాలి. స్టిక్స్ ప్లాంక్స్ ఫస్ట్ కొన్ని ప్లాంక్స్ అయితే తయారు చేసుకుందాం. అండ్ స్టిక్స్ తయారు చేసుకుందాం. ఆ తర్వాత స్టిక్స్ తయారు చేసేసుకుందాం. ఇంకేది ఏం మిస్ అవుతున్నాం రా? ఏదో మిస్ అవుతున్నాం. టూల్స్ ఎట్లా వస్తాయి? స్టిక్ ఉంది, ప్లాంక్స్ లేదు కదా. ప్లాంక్స్ ఎందుకు? చాలండి. అదే ఏదో సారీ గైస్. ఒక స్వాడ్, ఒక యాక్స్, ఒక షావెల్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఒక పిక్ యాక్స్ ఇంపార్టెంట్. అంతే గైస్, అప్గ్రేడ్ అయిపోయాం. అండ్ మళ్ళీ ఏంటది ఏమంటారు, ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ చెస్ట్ చేసుకోవాలి. చెస్ట్ ఎన్ని వస్తాయి? 2 చాలు. 1 2 సెట్. ఓకే, ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ తీసుకొని మనమైతే క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. ఇరుక్కుంది, పర్వాలేదు. ఏదో ఒకటి అడ్జస్ట్ వీ హ్యావ్ టు అడ్జస్ట్ ది. తర్వాత ఇది ఒకటి, ఇది ఎస్. ఇల్లు ఇరుక్కున్న దీంతో అడ్జస్ట్ అయిపోదాం. అండ్ స్టూల్ అయితే పెట్టేద్దాం. ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ రా. నుంచి ఏం తిన్నాడు మా ఊడు. ఇది కూడా తినేద్దాం లేండి. లేదా కాదు రాబీస్. అక్కడ అన్ని ఐటమ్స్ అవి దాటి పెట్టుకుందాం. ఏంటో ఇవి రోటన్ సైజ్లో కూడా ఇంపార్టెంట్. టచెస్ మెయిన్లీ ఇంపార్టెంట్ కేవ్స్కి. అండ్ కోబుల్ స్టోన్ ఇంపార్టెంట్. అండ్ ఈ లెదర్, ఈ వుడ్ పెట్టేద్దాం. అండ్ ఇది పెట్టేద్దాం. ఇది ఏడకి ఇది ఆడ. ఈ 2 వుడ్లు కూడా దట్టుతో పనిలే. ఒక్క ప్లాంక్స్ ఒక్కసారి వుడ్ కూడా ఇంపార్టెంట్. ల్యాడర్ అండ్ ట్రాప్ డోర్.
ల్యాడర్ ఎట్లా చేసుకోవాలబ్బా? లిటరల్లీ మర్చిపోయాను ల్యాడర్ ఎలా చేసుకోవాలి. హౌ టు డూ ల్యాడర్? ల్యాడర్ 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 రా ల్యాడర్ అమ్మాయి. ల్యాడర్కి స్టిక్స్ కావాలి. స్టిక్స్ ఏవమ్మా? ఒక 5-6 స్టిక్లు ఉన్నాయి కదా, ఏదో ఒకటి. మనకి ఎన్ని కావాలి? 3 తీసేసుకుంటాంలేండి. వాట్ సరిపోతాయా ఇవి? షిట్. ఇది ఇంకొన్ని కావాలి. ఇంకెన్ని? 1 2 ఇంకా కావాలి. స్టిక్లు 5 కావాలి. స్టిక్స్ కావాలి. సెట్టు. ఇంకెన్ని? 2 స్టిక్లా? ఎలా కనిపిస్తున్నాను రా నీకు? బూడిది మూవీలో సెట్టు. 3 వచ్చినాయి. 3 ఏం తీసుకోను నేను. ఓకే గైస్, రావడం అండ్ పోవడం. బట్ దీనికి ట్రాప్ డోర్ తయారు చేయాలి. ఎలా రా మళ్ళీ వెళ్ళడం? ట్రాప్ డోర్ వస్తుందా? బ్రో ట్రాప్ డోర్ పెట్టేద్దాం. ఓకే గాయ్స్, ఈ వీడియోకి ఇంతే. మరిన్ని కలుసుకుందాం. బాయ్.